హాయ్ ఫ్రెండ్స్, మీ చేతిలో రూపాయి ఉందని పొగరు చూపించి ఎవరిని లెక్క లేకుండా మాట్లాడితే అదే చేతిలో రూపాయి లేని రోజు నీ పరిస్థితి ఏంటి? అందుకని మన చేతిలో మనీ ఉన్నా లేకపోయినా అనుకోగా మంచిగా పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. మానవత్వం అనేది ఉండాలి. ప్రతి మనిషి కృతజ్ఞత అనేది ఉండాలి. ఎవరైనా కష్టాల్లో ఉన్న మనిషిని హెల్ప్ చేయండి. కనీసం చేయకపోయినా మాటలతో మాత్రం హింసించకండి. ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడతారు, మనసులో బాధపడతారు. ఆ బాధ అంతా మీకే తగిలింది. నాకు తెలుసు, 100% తెలుసు. ఎలా చెప్తున్నావు అంటారు. నేను పడ్డాను బాధలు, కానీ నేను ఎవరిని చెప్పించలేదు. నన్ను బాధలు పెట్టిన వాళ్ళని కూడా వాళ్ళని కూడా మంచిగా మార్చండి శివయ్య అని మొక్కున్నానే, కానీ వాళ్ళు బాధలు పడాలి అని నేను ఏ రోజు కోరుకోను. ఎందుకంటే బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. పడ్డాను కాబట్టి ఎవరు బాధపడకూడదు. నేను పడ్డ బాధలు ఎవరు పడకూడదు అని నన్ను హింసించిన వాళ్ళు కూడా వాళ్ళు మంచిగా మార్చి, తండ్రి బాబా మంచిగా మార్చుకోవాలి, వాళ్ళకి మానవత్వం గురించి చెప్పు, తెలియజేయి అని కోరుకుంటాను. కానీ ఖర్చు చూపించను, కొంచెం పొగరిగానే ఉంటాను. ఎందుకంటే నన్ను అన్నారు అనే బాధని ఒక్క నిమిషమే, అది తర్వాత ఏమి ఉండదు. ఎవరి మీద ఖర్చు అనేది ఉండదు. నాకు అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, ఫస్ట్ అందరూ బాగుండాలి అని అనుకుంటాను. తర్వాతే నా గురించి నేను ఆలోచిస్తాను. నా దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఏ రోజు గర్వంగా ఉన్నాను. నా దగ్గర 10 రూపాయలు ఉన్నా, ఎవరైనా బాధల్లో ఉన్నా, నాకు అన్నం లేదు అంటే ఆ 10 రూపాయల్లో నేను 2 రూపాయలు ఉంచుకొని 8 రూపాయలు ఇదని నేను సిద్ధం. మీరు సిద్ధం. ధర్మం చెయ్యాలన్న ధైర్యం ఉండాలి ప్రతి మనిషికి. ఆ ధైర్యం అనేది నాకుంది. మీకుందా? లేదు. యజ్ఞానం చేయటం ఉంది మీలో, ఒక మనిషిని చులకనగా మాట్లాడటం ఉంది. మంచితనాలంటూ లేవు. అది తప్పు. చాలా మనిషిగా మనం పుట్టాము. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. మంచితనమే మనకి అక్కడికి వచ్చింది. ఏ రోజుకైనా ఎంత మంచితనం, ఎన్ని బాధలు పడ్డా మంచితనం ఉంటే ఆ గాడ్ మనల్ని కాపాడుతుంటాడు. ప్రతి నిమిషం కాపాడుతుంది. ప్రతి నిమిషం మన ఎన్నంటే ఉంటాడు. నేను 100% తెలియజేస్తున్నా. మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే ఐ డోంట్ కేర్, వదిలేయండి. అంతేకాని ఏంది ఈ సలహాలు నేను ఎందుకు పాటించాలి అంటే, ఎవరికైనా మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరి టాలెంట్ వాళ్ళది. మంచిగా బతకమని నేను చెప్తున్నా. మా ఇష్టం, మా బతుకులు ఎలా బతకాలనుకుంటే ఐ డోంట్ నో, నేనేం చేయలేను కదా. నేనుంటారు, నచ్చితే వినండి, లేకపోతే వదిలేయండి. అంతేకాని బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు దయచేసి.